కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేర్వేరు కేసుల్లో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమను ఏసీబీ అధికారినంటూ వీఆర్ఓలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న రౌడీ షీటర్ శ్రీనివాసులను మొదటి కేసులో అరెస్ట్ చేశారు. అతనిపై 2 రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు ఉన్నాయని సిఐ శ్రీరాములు తెలిపారు. ఇక రెండో కేసులో ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 14 లక్షల వసూలు చేసి మోసానికి పాల్పడిన సందీప్, స్వప్నలను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ వెల్లడించారు. మోసం చేసి బాధితుల నుండి డబ్బు తీసుకొని వాళ్ళకు జాబ్ ఇప్పియకుండా అట్లా డబ్బు ఇవ్వకుండా చేసిన వారండి. వీరిని ఒక 2 అరెస్ట్ చేయడం జరిగింది. వీరిద్దరు వచ్చేసి దీపూరి సందీప్, కొల్లూరి రాజా, అన్నపూర్ణ, స్వప్న ఇద్దరు కలిసి జాబ్లు ఇస్తామని చెప్పేసి బాధితుల నుండి దగ్గర 2 lakhs అమౌంట్ తీసుకొని మోసం చేసి అట్లా జాబ్ ఇప్పియకుండా అట్లా డబ్బు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. వీరిని కూడా తీసుకొని వచ్చి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మేము చెప్పేది ఏమంటే, ఎవరు కూడా జాబులు ఇప్పిస్తామని చెప్పి తొందరగా బాధితులు మోసపోవద్దండి. చెప్పి వారికి డబ్బు ఇచ్చి మోసపోయి ఇబ్బందులు గురి కావద్దండి. ఇప్పుడున్న రోజుల్లో మాకు ఎక్కువగా బాడీలీ అఫెన్సెస్ కంటే చీటింగ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ లో మా యావరేజ్ గా వచ్చేసి మెయిన్ చీటింగ్ కేసులు ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. దయచేసి అంత ఈజీగా ఎక్కడ నమ్మొద్దండి. ఏది ఈజీగా వస్తుందంటే దాన్ని అంత ఈజీగా మీరు లైట్ గా తీసుకోవద్దండి. డబ్బు ఇచ్చి మోసపోద్దండి దయచేసి. అదేవిధంగా ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి గతంలో కూడా మన దగ్గర ఒకటి జరిగింది. ఒక బాధితుడు దగ్గర 1,20,00,000 రూపాయలు మోసపోయి అవమానం జరిగి ఒక అతను చనిపోవడం జరిగింది.